ఐఫా అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అండి. ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ రీడింగ్ సెషన్స్ తర్వాత మా వరకు వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే చూసారో అది ఆ క్లిప్స్ అన్ని కట్ చేసినాయి. ఫుల్ వీడియోస్ ఉంటే ఎవరికి చూసుంటే అలాంటి ఉద్దేశం ఏం రాదు. ఏంటి మరి మీరు నెక్స్ట్ టైం ఐఫా హోస్ట్ చేస్తున్నారా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? అంటే ఈ మధ్యకాలంలో మీరు హోస్ట్ చేశారు, స్టేజ్ మీద మేము చాలా ఎంజాయ్ చేసాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దానికోసం అంటే చెప్దాం అనుకునేది ఇది వేదిక కాదు, దాని గురించి ఇంకోసారి. అందుకే వేదిక మీదకి పిలవలేదు మిమ్మల్ని, మేము కింద వచ్చి అడుగుతున్నాం ఈ క్వశ్చన్. ఇది సోఫా. ఏం లేదంటే మీరేం అడుగుతున్నారు? అదే రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఐఫా హోస్ట్ చేస్తున్నారా? తప్పకుండా చేస్తానండి. ఇంకొక మంచి అవకాశం. మీరు అడిగిన క్వశ్చన్ వైరల్ అవ్వాలి తప్ప మాత్రం వైరల్ ఆన్సర్ అదే కదా, చాలా సేఫ్. అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు అర్థమైంది కదా. ఐఫా అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అండి. ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ రీడింగ్ సెషన్స్ తర్వాత మా వరకు వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే చూసారో అది ఆ క్లిప్స్ అన్ని కట్ చేసినాయి. ఫుల్ వీడియోస్ ఉంటే ఎవరికి చూసుంటే అలాంటి ఉద్దేశం ఏం రాదు. బట్ అయినా అవి రానా గారు క్లియర్గా నా మీద వేసిన జోక్స్ అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ వాస్ టేకెన్ ఇన్ అ ఫన్ వే. అది నా మీద వేసిన జోక్స్ కాబట్టి. నేను అందరి హీరోలతో చిన్నప్పటి నుంచి పనిచేస్తూ పెరిగాను. నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అందరితో. ఎందుకు ఎవరినైనా లోలైట్లో అలా మాట్లాడదామనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. ఇట్ ఈస్ అ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ అంతే. మీకు వచ్చేసింది కదా, మీకు కావాల్సింది. ఎస్, మాకు కావాల్సిన క్లారిటీ వచ్చేసింది మాకు. అదే నన్ను వదిలేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇండస్ట్రీకి చాలా సినిమాలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి ఈ సినిమాని పట్టుకుని ఉన్నారు. అంటే ఇందాటి నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి దగ్గర సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసామని. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఈజ్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఇక్కడే మనం మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుద్దేమో అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏమో టూ ఎర్లీ ఏమో నేను చెప్పడానికి. ఈ సినిమా నవంబర్ 22వ తారీఖు థియేటర్లో వస్తుంది. రోటీ కపడా రొమాన్స్. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే. గోపి గారు ఎప్పుడూ తెస్తారు. సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. దీని ట్రైలర్స్, టీజర్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. అన్నీ తప్పకుండా చూడండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతోమంది హీరోస్ వస్తేనే మన ఇండస్ట్రీ బాగుంటుంది. సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ ఉండి వద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఈ సినిమానే కాదు, ఎనీ స్మాల్ ఫిలిం ఎవరైనా నేను రావడం వల్ల ఏమైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ ఉందామని. థ్యాంక్ యూ ఫస్ట్ ఉందామని ఫీల్ అవుతాను. సో టు ఆల్ ద స్టార్ కాస్ట్, హర్ష్, సుప్రాజ్, తరుణ్, సందీప్, మేఘలేఖ, సోను, ఖుష్బూ, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మీ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోపి గారితో పాటు కో ప్రొడ్యూసర్ సృజన్ గారికి, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారికి, అందరికీ ఈ సినిమా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ ఇంత టైం ఇచ్చి. అండ్ ఎస్, మిరాయి కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. గీతా గారు మీకు కూడా థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రతిసారి మమ్మల్ని చాలా వామ్గా వెల్కమ్ చేస్తారు. ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు, చాలా థ్యాంక్ యూ. కానీ చిన్న దాంట్లో గోపి గారి ఆధ్వర్యంలో మీరు నన్ను ఇరికించడం జరిగింది కాబట్టి దాని గురించి నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఆల్వేస్ లైక్ డౌన్ టు ఎర్త్, తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ తేజ గారు, మీరు ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా గోపి గారిని కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు తేజ, సజా అండ్ కోనా వెంకట్ గారు, ఇవాళ ఇక్కడికి విచ్చేసిన యంగ్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కృతి అండ్ రతిక అండ్ స్వరూప్ చాలామంది మాట్లాడలేదు. మీరు ఎవరైనా మాట్లాడారంటే మాట్లాడానండి. రా వసంత్.